బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అల్లో 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 వచ్చేసారా అందరూ? మడి సన్నాక కాస్త కళాపోతనంటూ ఉండాలయ్యా. ఆకాశంలో ఆ సూర్యుని చూసారా? ఈ పొద్దున్నే ఎవన్నో మర్డర్ చేసినట్లుగా ఎంత ఎర్రగా నిగనిగలాడుతున్నారో. మీ అందరికి ఒక్క విషయం చెప్పాలా, ఇవాళ ఎక్కడ చూసినా ఏ మనిషిని చూసినా మనిషిలో మానసిక పరివర్తన అనేది మొత్తం తగ్గిపోయింది. గది అక్కడికి వచ్చింది, అస్సలు సాగు. ఇది కరెక్ట్ అత్తలేదు అమ్మ, ఎట్లా చేయాలా? అదైతేనే కరెక్ట్ చెప్తా. అది దిలావర్పూర్ అనేటటువంటి గ్రామము. ఆ గ్రామంలో ఇద్దరు ముసలోళ్ళు. ఆ ముసలోడికి పైన బట్ట లేదు, కింద మాత్రం పెద్ద పొట్ట ఉంది. ప్రతిరోజు ఆ ముసల్దానికి ముసలోడు మీద ఎప్పుడు అనుమానమే. ఒకరోజు అన్నం తినేటటువంటి టైంలో ఆ ముసలోడి మీద అనుమానంతో అందులో విషం పోయింది. ఆ విషం తిన్న ఆ ముసలోడు రక్తం కక్కుకొని గిల్ల 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 కొట్టుకుంటూ అక్కడే పడిపోయాడు. తస్తారావుల బొడ్డు. రావు గోపాలరావు ఆత్మ తిరుగుతుందిరా. రావు గోపాలరావు గారు ఆత్మనా? ఇసలేసింది ఎట్లా నీకు? ఓలేరిడా? లేదురా, ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఉన్నారు కాకా హోటల్లో. నేనే. నువ్వు కాదురా, ఎవరో ఉన్నారు. ఉన్నారు కాకా, గుర్తుకొచ్చింది. ఎవరు? నువ్వే. కొట్టానంటే గుడ్లు బయటకు వచ్చేస్తాయి. సరిగ్గా సమాధానం చెప్పు, ఎవరో ఉన్నారు. కాకానికే పిసలేసిందా? ఈ హోటల్లో నేనే ఉండు ఎక్కంటే ఇంకా వేరేళ్ళు ఉంటారు. ఎట్లా జరిగిపోయినావు కాకా నువ్వు? అలా రక్తం కక్కుకుంటున్న ముసలోని హాస్పిటల్ కు తీసుకెళ్లేటటువంటి టైంలో చేయిందిరా, రావుగోపాలరావు ఆత్మ వచ్చేయిందిరా. నిన్ను పూనిదిరా, ఆత్మ లేదు మనలేదు. నేనే కాకా మిమిరికి ఎత్తున్నా. రెండు చేప మొక్కం సన్నాసి నువ్వా? నేను ఇంకా రావుగోపాలరావు ఆత్మ నిన్ను పూనిందేమో అనుకున్నాను రా. కరెక్టే, మన హోటల్కి మనుషులు ఎవరు రారు కదా, ఆత్మలే వస్తాయి మరి. సన్నాసి అయినా ఒరే, నువ్వు ఆయన గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నావురా? నీకు ఇప్పుడు ముచ్చట చెప్పింది అనుకో, నువ్వు ఆనందంతో షాక్ ఈయనే పడిపోతుంది తెలుసా. నీ చేసి పనులకి మాటలకి నేను ఎప్పుడు షాక్ అవ్వలేదురా సన్నాసి. అయ్యంతో తగులాడు. ఇంకా ఏం పిచ్చి పని చేసేవా? ఇప్పుడు గాలటప్ప ఛానల్ ఉన్నాయి. గాలటప్ప ఛానల్లో ఉత్తరాన ఉల్లిపాయ అనేటటువంటి ప్రోగ్రామ్ రావు గోపాలరావు సార్ వాయిస్ లా నేను చెప్పాలట. నేను ప్రాక్టీస్ చేస్తున్నా, పైసలు కూడా ఇస్తారట 10 రూపాయలు. ఉత్తరాన ఉల్లిపాయ అదేం షూరా? కొంచెం దిమాగ్ వాడు కాక. నువ్వు ఉల్లిగడ్డ కొత్తే ఏమత్తది? కన్నీళ్ళు. మరి క్రైమ్ న్యూస్ చూస్తే కన్నీళ్ళు. మరి గదే సంగతి కదా, కన్నీళ్ళు వస్తాయని ప్రోగ్రామ్ ఒప్పుకున్నా నేను. ఓహో, నాకు తెలిసి ఉల్లిపాయని ఇంత గొప్పగా వాడుకున్నావు ఎవరిని చూడలేదురా. థ్యాంక్ యూ కాక. సరే గానీ ఇప్పుడు ఏదో వంట చేయడానికి వస్తావా రావా? వంటలు చేద్దాం. కరెక్ట్ గా ఏం వంటలు చేస్తున్నావు? ఇప్పుడు చెప్పు. ముంత కోడి కూర చేస్తాను రా. ఈ ముంత కోడి, బొంత కోడి, గుంత కోడిలు ఎక్కడి నుంచి తీసుకొస్తావయ్యా మగడా? అదిగో ఆ షోలో ఇక్కడ కాదు, వంట చేద్దాం ఇక్కడ. ముంత కోడి చేస్తాను రా. చూడు అక్కడ చికెన్ పక్క ప్లేట్లకి చికెన్ ఇక్కడ పెట్టు. మ్యారినేషన్ చేద్దాం రా చికెన్ని. శక్తి కట్ చేయమంటే ఇగో ముందుగా ఇందులో ఇదిగో పసుపు కొంచెం ఉప్పుది కొంచెం వేయి, తర్వాత మళ్ళీ వేద్దాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిరా, నిమ్మకాయ పిండితి, శుభ్రంగా కలిపి. ఇవి వేసిన కారం దీంట్లో మ్యారేషన్ ఇది చేసాం, మళ్ళీ కూర చేస్తాం కదా, అప్పుడు ఎండుమిర్చి అది పౌడర్ చేసి వేస్తాను. పక్కన పెట్టి దగ్గర ఆ బాండ్లు తీసుకో, పైది పోయండి. ఇలాగే ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ బండ పేలి ఆ ఇంట్లో ఉన్న 2 దోమలు నిర్దాక్షిణంగా కాలి చచ్చిపోయాయి. ఏమైంది కాకా? గ్యాస్ బండ పేలిందంటావు? ఎక్కడా ఎక్కడా? ఆడ వెళ్ళింది కాకా, నేనే ఉత్తా వాయిస్ ఓవర్ చెప్తున్నా గంతే. సన్నాసి అలిపించేసావు కదరా. పొయ్యండి ఇచ్చావా? అది కాలిపోతుంది, నూరు పోయి ఆ సామాన్లకి. ఆ సామాన్ల ప్లేట్ ముందు. ఇప్పుడు ఇందులో చెక్క, తర్వాత యాలకులు, ఇవి లవంగాలు,
ఇవి ధనియాలు, అలాగే ఇదిగో జీలకర్ర, ఇదిగో జీడిపప్పు, ఆ పచ్చి కొబ్బరి కలుపు కలుపు బాగా కలుపు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగలరా. ఉల్లిపాయ ఇందాక రే చికెన్లో ఉప్పు వేసాం కదా, ఇంట్లో కూడా కొంచెం ఉప్పు వేద్దాం. కలుపు కలుపు. ఇందాక అడిగి కదా కారం వేయలేదన్నావు కదా, ఇదిగో ఇందులో ఎండు ఇచ్చేస్తున్నాం అనమాట. బాగా ఇంట్లో బాగా మగ్గాలి రే. ఒక 10 నిమిషాల సేపు బాగా వేయించు. ఉడిపోయి బాగా దగ్గరికి అయిపోయింది కదా, రైట్ పోయి గట్టే అక్కడ బేసిన్ ఉంది తీసుకో. దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసి రారా. పేస్ట్ చేయాలి, పేస్ట్ బాగా. సుశీల తన ఇంట్లో ఉన్నటువంటి ఆ 2 డోర్లను తీసి బయట ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇలా కసామని పొడవగానే ఎర్రని రక్తపు మడుగులు గిల్ల 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 కొట్టుకుంటూ కింద పడిపోగానే రక్తం రక్తం రక్తం. అర్నే కాక రక్తం. రే రే నువ్వు ఏదో కామెంట్ ఆపరా సన్నాసి. వెళ్ళిపోయి చెప్తున్నాను రా బాబోయ్. పేస్ట్ తెచ్చావా? తెచ్చిన కాక. దా 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 ఇట్రా ఆ చికెన్ తీసుకో. ఇది కూడా ఇందులో వేసి శుభ్రం కలుపురా. ఇట్రా అది కూడా వేసాను. చేసి శుభ్రం తీసే. ఇదిగో శుభ్రం కడుగు, శుభ్రం కలుపు. ఓకే వెళ్తున్నా కదా, ఇందులోనే ఒక 2 గంటలు నూనె పోద్దాం. అంటే నూనె ఎందుకు కాక? కూరలో నూనె వేస్తాం కదరా కొంచెం, అంతే ఇందులో కలిపేస్తున్నాం మనం ముందే. ఈ కూరలు అవసరం లేదన్నమాట ఇక. అందులో ఏమేయం ఇదే మొత్తం అంతా. అబ్బా నువ్వు సూపర్ కాక. బాగా కలిపేవా? బంతావాసు కలిపిన ఏమనుకుంటున్నావు నాకు. ఇప్పుడు ఉంది అంతా. రే గట్టి తీసుకో. మనం ఉండేది ఏంటి? ముంత కోడి. ఇదిగో ముంత, ఇది మట్టిది. ఇప్పుడు ఇందులో చూడు 2 అట్లు సమానంగా వేయాలి. అక్కడ చూడు పిండి పిండి పెట్టాను చూడు. అక్కడ నీళ్ళు తెచ్చుకో చిన్న గిన్నెలో ఉంది కదా, నీళ్ళు నీకు రాయాలి అంచులకు బాగా. ఇప్పుడు పట్టుకో. దీన్ని చక్కగా మూత పెట్టాలి. అలాగే దానికి కూడా పెట్టామా? ఇప్పుడు ఉందరా ఆ కుండలు ఇక్కడ పెట్టు. ఇదిగోరా ఈ గిన్నెలో చూడదు ఏంటి చూడు, పిసరేసిందా నువ్వు మట్టి తెచ్చినావు? మనం ఊళ్ళలో పల్లెటూళ్ళలో కూడా వండుతారు. పల్లెటూళ్ళలో ఏముంటాయి, పొయ్యిలు మట్టి పొయ్యిలు ఉంటాయి బయట. ఇక్కడ అలా వండలేం కదా, అందుకని గిన్నెలో ఇసుక పోసాం కదా, ఇసుక పోసి ఈ కుండలు ఉన్నాయి కదా, ఇది కూడా ఇలా పెట్టి పొయ్యి వెలిగించి సమానమైన మంట మీద అరగంట పైన, అంటే అరగంట నుంచి ఒక 45 నిమిషాలు మధ్యన అలాగ ఉడికితే ముంత కోడి కూర రెడీ. రెడీ. పొయ్యి వెలిగి
ఈ ఇసుక బాగా వేడెక్కుద్ది. ఆ వేడికి ఈ కుండలో ఉన్న మనం వేసిన చికెన్ ఉంది కదా అది బాగా ఉడుకుద్ది అనమాట ఆ వేడికి. కాక నాది కొంచెం ప్రాక్టీస్ బాగా తక్కువైనట్లున్నది కానీ కాక. ఇదో ప్రాక్టీసు దానికి మళ్ళీ ఎక్కువ అంటే తక్కువ అని ఫ్యాన్కి మార్చాను. హలో, నీకు నా టాలెంట్ గురించి తెలుస్తలేదు. నీ ఒక్కడి దగ్గర కూర్చుంటే పని జరగదు. పోయి జనసంద్రంలో కలిసింది అనుకో, వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. అర్థమైందా? నువ్వు కలుద్దామన్నా నేను కలుపుకోర్రా. ఎందుకా? ఎందుకేట్రా, పందులకి దున్నపోతులకి వాళ్ళు దూరంగా ఉంటారు. అల్లో 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 ఒక్క మాట విను. నువ్వు మంచోడివని వెళ్ళి నిప్పును ముట్టుకుంటే అది కాలకుంటా ఉంటదా, లేక నేను చెడ్డొన్నని వర్షం పడితే నా చేను తడవకుంటా ఉంటదా? మళ్ళీ ప్రాక్టీస్ మాత్రం చంపేస్తాను. పోయి ఇక్కడి నుంచి వెళ్తాను రాజబాబు గారు. పులిహోర తిన్న పులిలాగా వెంటనే వాడు మీదికి దూకాడు. వచ్చేస్తున్నాడు. ఈ తిక్కల కోలుతో నాకు బెంట్లకి ఇచ్చేస్తాడు. లాభం లేదు, వీడు వచ్చి దాకోవాలి. సుశీల వాడిని వెంటనే కత్తి తీసుకొని గబా గబామని పొడవగానే వాడు వెంటనే అదే కత్తి తీసుకొని సుశీల వెంబట పడుతున్నాడు. అప్పుడు సుశీల ముందు వీడు వెనకాల, సుశీల ముందు వీడు వెనకాల పరిగెడుతుంటే సుశీల సీదా వెళ్ళి అలా పక్కకు చటుక్కన దాక్కునుంది. తర్వాత భాగం తర్వాత చెప్తా. నాకెటు పెట్టి హోటల్ ఇట్లా పెట్టి కాకా 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 ఈడేం దాక్కున్నావే నువ్వు? ఏదోరా, అదే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కదా, ఒకవేళ పడిపోతానేమో అని సపోర్ట్కి పట్టుకుని అక్కడ నుంచున్నాను రా. అంతే చెవా. రైట్, ఇది అయిపోద్ది. పొయ్యి కట్టి ఇలాగా 10 నిమిషాలు అలా వదిలేదురా, బాగుంటుంది. ఇప్పుడు రెండో వంట చేద్దాం. రెండో వంట ఏం చెప్పు? కారప్పొడి, కోడివేపుడు. ఈ చికెన్ ఉన్నది నిలబట్రా. నిమ్మకాయ కట్ చేసావా? ఉప్పే ముందు ఉప్పు పసుపు, నిమ్మకాయ పిండి, కలుపు. చూడు, చిన్న ముక్కలు కొంచెం చూసా. ఎందుకు? మనం వండే కూర ఏంటి? కారప్పొడి, కోడివేపు. ఇప్పుడు ఈ మనం చేసి వంటకి స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇందులో అల్లం వెల్లుల్లి వేయం, ఉల్లిపాయలు వేయం, 2 వేయం. కారం ఫ్లేవర్ వస్తుంది అనమాట. అందుకని చిన్న ముక్కలు కొట్టిస్తే ఆ కారప్పొడి ముక్కలకు బాగా పట్టుకుంటుంది. అందుకని చిన్న ముక్కలు చేస్తాం. దీన్ని పక్కన పెట్టు. పాన్ తీసుకో. ఆ సామాన్ ఎలా పట్టరా. ఒక బేసిన్ కూడా తీసుకో. ఇక బేషన్ పొయ్యలకి. ఇప్పుడు మనం కారప్పొడి తయారు చేయాలి. కారప్పొడి కోడి వేపుడు కదా మనం ఉండేది. దానికి కావాల్సిన కారప్పొడి తయారు చేద్దాం. ఇప్పుడు అందులో ముందు శనగపప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేనికి అది విడిగా వేపాలి, అన్నీ కలిపి వేపకూడదు. దానికి అంతే. అలా వేపితే బాగుంటుంది. అన్నీ సమానంగా ఎగుతాయి. అన్నీ కలిపేమనుకో, ఒకటి ముందు ఎగిపోతే ఒకటేమో ఏగదాం. దానికి వేపి పొడి చేసుకోవాలి మనం. రా, ఏగిపోయిందండి రా. ఇప్పుడు ఇది జీలకర్ర, ఇది సోంపు. ఈ 2 కలిపి వేపేయచ్చు. 2 ఒకే జాతి కదా, సరిపోతుంది. ఇది అయిపోయిందా? చూడు వాసన. ఇప్పుడు మిరియాలు, తర్వాత ఈ ధనియాలు, మినప్పప్పు, రైట్. ఇప్పుడు ఇదిగో పుట్నాల పప్పు, అలాగే నువ్వులు, ఇది చింతపండు. రైట్. ఇదిగో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం. పోయి కట్టే. కొంచెం ఉప్పు వేయాలరా. ఇలా చికెన్లో వేసాం కదా, ఈ
బాగా పొడి కొట్టురా. ఇలాగే ఒక బేషన్ పట్టుకొని తను కూడా వెళ్తుంటే ఆ టైంలో మూసి కామ్ చేయండి. కాకా అగబెట్టి ఇప్పుడు ఇంత నూనె పోయాలరా. ఈ ఏడ్చాలకు కూడా వేపాలరా ముందు. ఏపు ఫోన్ వచ్చింది చూడు. అల్లో 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 మీరు ఇలా ఇలా అస్తమానం ఫోన్ చేస్తూ ఉంటే అలా అలా హత్యలు జరుగుతూనే ఉంటాయి. మొన్న సుశీల కూడా ఇలాగే హత్య చేయబడింది. ఉంటా మరి పెట్టేయండి రా. ఫోన్ ఎత్తే అటు నుంచి ఎవరు మాట్లాడతావు ఏంటి కనుక్కోకుండా నేను ఇష్టం మాట్లాడేసేవాడు. ఒక్కొక్క నీకు ఫోన్ వస్తే ఒకటి నాకు ఫోన్ వస్తే ఒకటి. ఎట్లా ఎంత ప్రాక్టీస్ చేసినా అంతే వాయిస్ ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ తగలయ్యా అని అయిపోయింది కాక. మంట చిన్నది పెట్టారా. ఇప్పుడు ఇందులో చికెన్ ఆరేషన్ చేసి పెట్టాం కదా, ఇది వేసేద్దాం రా. చికెన్ బాగా ఎగలరా. అయింది కదా చూడు. ఇంకా ఈ నీరు ఉంది కదా కొంచెం ఇలాగ ఉన్నప్పుడే పొడి వేసేయాలిరా. ఎందుకంటే బాగా పట్టుకుంటుంది అనమాట. పొడి వేసి బాగా దగ్గరికి ఆపాలి. ఏది అంతా ఇక్కడ వస్తుంది. కాసేపు అలా బాగా కలుపుతుండు ఎగుద్ది. అయిపోయిందిరా. రే ఏడ్చలు గుళ్ళేసి పల్లీలు కరివేపాకు కూడా వేసి పొయ్యి రైట్. అయిపోయిందిరా. కారపొడి కోడి వేపుడు అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో తీసేద్దాం. ఇది తీద్దాం రా. ఆ బోర్డు ఇలా తీసుకో. అది షాపింగ్ బోర్డు నల్లది ఆ కుదురు పెట్టు. ఇప్పుడు ఆ కొండ తిరిగి పెట్టు. చేస్తా అది. విషయం ఎంత మంచి వాసన వస్తుందో. ఇది జాగ్రత్తగా తీయాలిరా. దీంతో పెట్టు. దాంతో పెట్టు. ఇంకో కుదురుంటుంది చూడు అక్కడ. జాగ్రత్త కాలుతుంది. ఇది ఇలాగే పెట్టాయి ఇక్కడ. ముంత కోడి కూర అలాగే కారపొడి కోడి వేపుడు రెడీ. ఫోన్ వచ్చి పోయి పిన్నరా మాట్లాడు. హలో. అలాగే నువ్వు గట్టి మాట్లాడుకో. అలాగే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను అంటున్నాను కదే. నా బంగారం కాదు. వచ్చేస్తాను. ఉండు. అవతల వైపు నుండి ఎవరో ఆతృతగా ఫోన్ చేయగానే ఈ అవతల వైపు నుండి ఈ వ్యక్తి ఆతృతగా ఫోన్ తీసి వస్తున్నాను అని ఎంతో భయపడ్డాడు. నువ్వు ఒక సన్నాసివి మట్టికి ఉట్టికి తాడేస్తా ఉంటావు. సన్నాసి ఏంటి అలా చూస్తున్నా? అలా కోపంగా చూస్తే గేదావ అయిపోతావు. సన్నాసి జాతగా చూస్తున్నావు. నేను ఇంటికి వెళ్ళి వస్తాను ఇప్పుడే. ఎంతో ఆవేశంగా వెళ్ళిన వ్యక్తి చాలా నెమ్మదిగా ఇక్కడికి వచ్చాడు. అక్కడ అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అనేటటువంటి విషయం దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ఆయన నోటి నుండి అసలు మాటే రావట్లేదు. ఏమైతే కాక చూడు, నాకు ఫోన్ వస్తే నువ్వు మాట్లాడావు కదా, అడ్డదిడ్డంగా మాట్లాడి పెట్టేసావు. వాడు ఎవడనుకున్నాడు? మనకు ఆర్డర్ నాకు ఫోన్ చేశాడంట. వాడు పిన్నికి ఫోన్ చేసి బాబాయ్కి మెంటల్ ఎక్కింది, మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయమని చెప్పాడంట. నీ మెంటల్ నాకెక్కింది పనికి మరి. ఎలా చేసావు చెప్పు. ముంత కోడి కూర ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక బేసన్లో చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కల్యమాకు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి అది మంచి గాయినాక దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు,
జీలకర్ర, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డలు, ఉప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ పేస్ట్ను చికెన్లో వేసి అందులో నూనె కూడా వేసి మంచి కలిపి ముంతలు పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మూతలకు నీళ్లు రాసి గోధుమ పిండి పెట్టి మంచిగా చుట్టూ ఒత్తుకొని ముంత పైన పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక గిన్నెల ఇసుక తీసుకొని అందులో ముంతలు పెట్టి 30 నుంచి 45 నిమిషాలు ఉడికించుకుంటే ముంత కోడి కూర రెడీ. కారప్పొడి, కోడి వేపుడు ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక బేసన్లో చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక పాన్ పెట్టుకొని దాంట్లో శనగపప్పు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ధనియాలు, మినపప్పు, పుట్నాల పప్పు, నువ్వులు, చింతపండు, ఎండుమిర్చి, కళ్యమాకు అన్ని వేయించి అందులో కొంచెం ఉప్పు వేసి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని మంచిగా అందులో నూనె పోసి నూనె బందాబస్తుగా ఇనంకడ దాంట్లో పల్లీలు వేసి మంచిగా వేయించి తీసేయాలి. అదే నూనెలో చికెన్ వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అది కాగానే అందులో పొడి వేసి బాగా కలిపి ఇక లాస్ట్కు వేయించిన పల్లీలు, కళ్యమాకు వేసి కలిపి దించుకుంటే కారం పొడి కోడి వేపుడు రెడీ. బాగా ఆకలేస్తుందిరా, అంతా వడ్డించు. ఒక రోజు రామయ్య పని మీద నుండి బయటకెళ్ళి ఇంటికి రాగానే నాకు చాలా ఆకలిస్తుంది, అన్నం పెట్టవయ్య సుబ్బయ్య అని అన్నాడు. వెంటనే సుబ్బిగాడు ప్లేట్లో అన్నం తీసుకొచ్చి యజమాని ముందు పెట్టగానే యజమాని ఆ అన్నం తింటూ వెంటనే అక్కడ రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. అన్నం విషం రక్తం కక్కుని చచ్చిపోయిన అంటున్నారు. కొంపదీసి ఇందులో విషం కానీ కలిపాడా? వండింది నేనే కదా, ఆడక్కడ వండింది యజమాని రామయ్యే అయినప్పటికీ ఆయన బయటకెళ్ళినప్పుడు పనివాడు దాంట్లో విషం కలిపి విశ్వాసం లేకుండా ఆయన్ని చంపేసి ఉండొచ్చు కదా. బతుకుంటే బయట చెప్పులు సోపన్న పెట్టుకుని బతకొచ్చు. ఇది నిజంగా చంపేసి రాండి, ఇదేదో కలిపేశాడు. అరే నేను ఇప్పుడు వస్తాను రా. అబ్బా చూసినావా, ఏమనుకుంటున్నారా? ప్రోగ్రామ్ అమ్మన్నా నాకు ఓడిస్తాడు ప్రోగ్రామ్, కానీ ఇవాళ కాకను మజాకు పట్టిద్దామని అనుకున్నా. ఉత్తానే దమాక్ ఖరాబ్ చేసేసిన. రోజు ఏం చేస్తాడు తెలుసా, మస్తు బందోబస్తు అండుతాడు, ఒక్కడే తింటాడు. చూసినావు పేట్లా పెంచిండు, 30 మంది తినేటట్లు పెంచాడు ఒక్కొక్కడు. అందుకే వీళ్ళు అండింది మొత్తం నేనే తినందుకు ఇంత పెద్ద ప్లాన్ వేసిన. ఇక తింటా చూడండి. అబ్బా అమ్మా ముసలోడు. హలో 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 యజమాని తినే అన్నంలో విషం కలిపి చంపేయాలనుకున్న పనివాడు అదే అన్నం తిని రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. లెక్క గిట్లయింది. కొంపదీసి కాక ఎపిసోడ్ ఫస్ట్ చెప్పినట్లు రావుగోపాలరావు ఆత్మ గిన్నెని తిరుగుతున్నది. అమ్మ నాకేదో భయం ఎత్తుంది. నేను తిన అన్నం, అమ్మ బయటకు పోయాడని అడుక్కొని తింటా, కానీ అన్నం నేను తిన. అమ్మ ఇది తింటే నేను చచ్చిపోతా. మా అయ్యవ కుక్కనే కొట్టుకుని నేను సన్నాసి సన్నాసి. లేకపోతే నా మీదే తెలివితేటలు ప్రయోగిస్తాడా? పనికి మాలేదావా, దెబ్బకి పరుగు. ఇప్పుడు అమ్మయ్య హ్యాపీగా తింటాను. హాయమ్మా, నేను షెడ్యూల్ వేసుకునే టైం నుంచి ఆడుతున్నాను నాటకాలు. ఈడు నిన్నగాక మొన్న వచ్చి నా దగ్గర నాటకాలు ఆడతాడా? సన్నాసి. హనుమంతుని ముందా కుప్పిగంతులు.